ఇప్పుడు ఆటిస్టిక్ పిల్లలు యూజువలీ కొంతమంది ఆర్టిస్ట్ అయిపోతారు కదా. ఇందాక చాలా బ్రిలియంట్ ఆర్ట్ వర్క్స్ చేస్తుంటారు, కానీ వాళ్ళ అకాడమిక్ వైజ్ చూస్తుంటే హ్యాండ్ రైటింగ్ అంత సరిగ్గా ఉండదు, వాళ్ళకి ఆ గ్రిప్పే ఉండదు. బట్ పెయింటింగ్ లేదా డ్రాయింగ్ వచ్చేసి వాళ్ళ గ్రిప్ బాగుంటుంది. అది ఎందుకు అట్లా అవుతుంటుంది? జనరల్గా మంచి క్వశ్చన్ వేశారు. చాలామంది ఆటిజం పిల్లలకి యాంటీబయాటిక్ వాడడం వల్ల గట్ ఇష్యూస్ వస్తాయి. గట్ ఇష్యూస్ రావడం వల్ల బాడీ అనేది ఒక గ్రిప్ అనేది అడుగు ఎనర్జీ ప్రపోజిషన్ ఉండదు. అంటే బాడీ అనేది చేతుల్లో గ్రిప్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి హ్యాండ్లో గ్రిప్ తక్కువ ఉంటుంది. బట్ వాళ్ళకి ఎప్పుడు గ్రిప్ వస్తుంది, వాళ్ళకి ఇష్టమైన పని చేసినప్పుడు మాత్రం గ్రిప్ వస్తుంది. సెలెక్టివ్ ఇష్టంగా చేసినప్పుడు మాత్రం ఆ గ్రిప్ వస్తుంది. ఇష్టం లేని పని ఇష్టం లేకపోయినా సరే, నార్మల్గా ఉన్నా సరే, ఆ గ్రిప్ లేకపోవడం వల్ల వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఉండవు. చాలామంది ఈవెన్ నార్మల్ పిల్లలు కూడా ఇప్పుడు నేను చూస్తాను కదా, మా బాబు అంత బాగుంటాడు సార్, రైటింగ్ రాయడంలో స్ట్రాంగ్ ఉండదంటే ఇక్కడ ఈ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది బాడీలో, బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్ గట్ ఇష్యూస్ వల్ల. చాలా కేసెస్ చూస్తుంటాను. ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ గట్ ఇష్యూస్ కనుక లేకపోతే వాళ్ళకి గ్రిప్గా ఉంటుంది. చాలా పేరెంట్స్ చూస్తుంటాను, నేను చాలా కేసెస్ చూస్తాను. సార్ మా బాబు రాసేవాడు కాదు అంతకుముందు, ఇప్పుడు మీ మెడిసిన్ వాడాక గట్ ఇష్యూస్ అన్నీ కంట్రోల్ అయిపోయి ఎనర్జీ బాగా, రైటింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యాయి, బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. ఇక్కడ ఏమైందంటే కనుక హోమియోపతి మెడిసిన్ అనేది నాట్ ఓన్లీ మైండ్, ఫిజికల్ బాడీ పైన కూడా పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ హోలిస్టిక్ సిస్టమ్ అంటారు. టోటల్ బాడీని ట్రీట్ చేస్తున్నాం, నాట్ పార్ట్స్, నాట్ ప్రాబ్లం కూడా ట్రీట్ చేయడం లేదు. ఇక్కడ బాడీని ట్రీట్ చేస్తే బాడీ ప్రాబ్లం ట్రీట్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి.